తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఈ బొక్కలగుట్ట అనే గ్రామంలో గాంధారి మైసమ్మ ఆలయం ఉంది. ఇక్కడ మనం పలు ఆలయాలను చూడవచ్చు. ఈ గుట్టపై చెక్కిన పలు శిల్పాలను చూడవచ్చు. కాలభైరవ శిల్పం అత్యద్భుతంగా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా మరికొంత గుట్టమేరకు వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి ఒక ఏనుగు విగ్రహం అత్యద్భుతంగా బండపై చెక్కినది కనిపిస్తుంది. ఆ విగ్రహానికి పూజలు కూడా చేస్తున్నారు ఇక్కడ ఈ ప్రజలు. అదేవిధంగా మరికొంత గుట్టపైకి వెళ్ళినట్టయితే మనకు మెయిన్ ఆలయం గాంధారి మైసమ్మ వారి ఆలయం కనిపిస్తుంది. ఈ కొండను తొలిచి ఈ ఆలయాన్ని మధ్యలో నిర్మించారు. ఇక్కడ అమ్మవారికి ప్రతిరోజు పూజలు ఇక్కడ ఉన్న గోండు వంశస్థులు గిరిజనులు చాలా అత్యద్భుతంగా వారు ఈ పూజలు నిర్వహిస్తారు. 12వ శతాబ్దంలో కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత రెడ్డి రాజులు వడ్డరాజ సహకారంతో ఈ ఆలయాన్ని వారు డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ గుట్ట పైకి వెళ్ళినట్లయితే గుట్ట పైన భాగంలో ఈ ఆదిశేషుని విగ్రహం కలదు.